తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ నాయకులు గొల్లపల్లి విజయ్ కుమార్ అన్నారు. ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం ఆలోచించి చరిత్రలో గుర్తుండిపోయే కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. వ్యవసాయం పండగ అని నిరూపించిన మహానాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన్ని గుర్తించుకోవటం, ఆయన కార్యక్రమాలని స్మరించుకోవటం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పేద ప్రజల పట్ల అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత భారతదేశంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఒకటి, జలయజ్ఞం ద్వారా చిన్న తరహా మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మించి ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టి రైతులకి నీళ్ళు అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీ, ఎస్టీ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి ఘనత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్గాలు ఫీజు కట్టలేక, చదవలేక అల్లాడుతున్న సమయంలో రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి బీసీ, ఎస్టీ విద్యార్థులు చాలా ఉన్నత స్థితికి చేరారంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమనే చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకోలేక, ఇటు హాస్పిటల్కి పోయి పోలేక, చూపించుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆరోగ్యశ్రీ పథకం పెట్టి హాస్పిటల్లో పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేయించిన ఘనత రాజశేఖర రెడ్డి గారి అని చెప్పవచ్చు. అలాగే రైతాంగానికి ఉచిత విద్యుత్ గతంలో రాజశేఖర రెడ్డి గారికి ముందు పాలించిన నాయకులు వ్యవసాయం దండగా అని మాట్లాడారు. అదే రాజశేఖర రెడ్డి వ్యవసాయం పండగని నిరూపించాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్తు మీదనే సంతకం పెట్టాడు. ఉచిత విద్యుత్తు ఇచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు, పేద ప్రజలు కట్టుకోవడానికి ఇల్లు లేదంటే ప్రతి గ్రామంలో ఎంతమంది కట్టుకున్నా అందరికీ ఉచిత ఇల్లులు ప్రవేశపెట్టి అన్ని గ్రామాల్లో కూడా అర్హత ఉన్న ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఆయన్ని ఈ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి, రైతుల సంక్షేమానికి అనేక బృహత్త కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఆయన చేసిన పథకాలు, ఆయన చేసిన పేద ప్రజలు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు ఇలా పేద ప్రజల గుండెల్లో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయారంటే ఆయన చేసిన సంక్షేమ ఫలాలు చాలా బాగా వృద్ధిలోకి వస్తున్నాయి. అందువల్ల ఆ మహానీయుడిని ఈరోజు తలుచుకోవటం చాలా అదృష్టంగా ఉంది. ఆయన మన మధ్య లేదనే బాధ ఉంది, కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మంచి ఫలాలు వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల
అనేక మంది విద్యార్థులు ఇవాళ మంచి ఉద్యోగాలు ఉన్న స్థాయిలో చేరుకున్నారు. రైతులకి రుణమాఫీ చేశాడు. ఒక్క పేద రైతులు ఎలాంటి ఆంక్షలు లేకుండా బంగారు నగలైతేనేమి, పంట రుణాలైతేనేమి విడిపించిన ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. ఏ రంగం చూసుకున్నా పారిశ్రామికంగా ఈ నియోజకవర్గంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి, ఈ కృష్ణాపట్నం పోర్ట్ అయితేనేమి, అట్లాగే సెజ్ అయితేనేమి, ఇవన్నీ తీసుకొని వచ్చి శ్రీ సిటీ ఈ సెజ్లు తీసుకొని వచ్చి ఈ జిల్లాను కూడా అభివృద్ధి ప్రాంతంలో నడిపిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. కనుక ఆయన్ని ఈరోజు ఆయన్ని స్మరించుకోవటం, ఆయన జ్ఞాపకాలని ఎవరు వేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.